హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ మీ సుమా కుకింగ్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి ఒక టేస్టీ పాలకూరతో ఎగ్ ఫ్లఫీ ఆమ్లెట్ అండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మార్నింగ్ పూట బ్రేక్ఫాస్ట్గా ఇది ఒక్కటి తిన్నాము అంటే చాలు, కడుపు ఫుల్ అయిపోతుందండి. చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలు పాలకూర తినరు కదా, అలాంటి పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఒక్కసారి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా బాగుందని అయితే తింటారు. మరి ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా. దానికోసం ఇక్కడ పాలకూరను తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసుకొని ఒక జల్లుల గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 2 ఎగ్స్ తీసుకున్నానండి. తీసుకున్న ఎగ్స్ని 2 ఎగ్స్ని ఎల్లో అంతా ఒక దాంట్లోకి, వైట్ పార్ట్ అంతా ఒక దాంట్లోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న ఒక కట్ట పాలకూరకి 2 ఎగ్స్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. చూసారు కదా, 2 సపరేట్గా వేసేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్, అలాగే వైట్ పార్ట్లో కూడా కొద్దిగా సాల్ట్ వేసేసుకోండి. ఎల్లో పార్ట్లో కూడా లైట్గా సాల్ట్ వేసేసుకున్నాం కదా. ఇదంతా ఒకసారి బాగా బీట్ చేసేసుకొని ఈ బౌల్ని పక్కన పెట్టేసుకుందాము. ఎక్కువ టైం కూడా పట్టదండి మనకు మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవడానికి. తర్వాత ఇంకో బౌల్లోకి వైట్ పార్ట్ వేసుకున్నాం కదా, అది కూడా బాగా బీట్ చేసేసుకోవాలి. మీ దగ్గర బీటర్ ఉంటే బీటర్తోనైనా బీట్ చేసేసుకోవచ్చండి. చక్కగా ఇలా క్రీమీలాగా వచ్చే విధంగా బాగా బీట్ చేసుకోవాలి. మనకి ఇలా నురగలాగా రావాలి. ఇదంతా ఇలా బాగా బీట్ చేసుకున్నాక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎల్లో పార్ట్నంతా వేసేసుకోండి. ఎల్లో పార్ట్ని కూడా వేసేసుకొని మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇదంతా ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇంక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవనిద్దాము. ఆయిల్ కొంచెం వేడయ్యాక దీంట్లోకి సన్నగా తరిగిన వెల్లుల్లి ముక్కలు, అలాగే సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసేసుకొని 1 నిమిషం పాటు చక్కగా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇవి చక్కగా ఇలా బాగా ఫ్రై అయిపోయాక ఇంక ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా పాలకూరని శుభ్రంగా కడిగేసుకొని ఆ పాలకూరని మొత్తంగా వేసేసుకోవాలి. పాలకూరను కూడా వేసేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ మనం ఎగ్లో వేసుకున్నాం కదా, చూసుకొని సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇదంతా కలుపుకొని పాలకూరలో నుంచి మనకు వాటర్ అనేటివి వస్తాయి కదండి, ఆ వాటర్ మొత్తం ఇంకిపోయి చక్కగా పాలకూర బాగా ఫ్రై అయిపోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. వాటర్ మొత్తం ఇంకిపోయే విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇదంతా కలుపుకొని చక్కగా పెనమంతా మనం ప్యాన్లో వేసుకున్నాం కదా, దాంట్లో చక్కగా ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఆకుకూరనంతా ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక పైనుంచి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ బ్యాటర్ని అంతా వేసేసుకోవాలి. చక్కగా ఫ్లఫీగా చాలా బాగుంటుందండి. టేస్ట్ మట్టుకు తప్పకుండా అయితే ట్రై చేసి చూడండి ఈ రెసిపీని. ఎగ్ బ్యాటర్ అంతా వేసేసుకున్నాక పైనుంచి లైట్గా మిరియాల పొడి, అలాగే ఒక చిటికెడు వరకు కారం కూడా వేసేసుకోండి. కారంగా చాలా బాగుంటుంది. చక్కగా ఇంకా కారం కూడా వేసేసుకున్నాం కదా, ఇలా వేసేసుకొని ఇంకా మూత పెట్టేసి చిన్న మంట మీద కుక్ చేసుకుందాము. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గానే కాకుండా చక్కగా పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికల్లా ఈవినింగ్ టైంలో స్నాక్ లాగా కూడా చేసి పెట్టేయచ్చండి వేడివేడిగా. ఇక్కడ చక్కగా ఒక పక్క అయితే కుక్ అయింది కదా, ఇంక ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇంకో పక్క తిప్పకుండా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ దీన్ని ఇంకో పక్కకి రిటర్న్ చేసుకొని 2 వైపులా అటొక నిమిషం ఇటొక నిమిషం చిన్న మంట మీద కాల్చుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా పాలకూరతో ఎగ్ ఫ్లఫీ ఆమ్లెట్ అయితే మనకి రెడీ అయిపోయినట్టే. వేడిగా తింటుంటే మటుకు భలే రుచిగా ఉంటుందండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే ట్రై చేసి చూడండి. ఇక్కడ 2 వైపులా అటు ఇటు తిప్పుకొని కాల్చేసుకున్నాం కదా, ఇంక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇంకా చాక్తోని చిన్న పీసుల్లాగా కట్ చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సర్వ్ చేసి ఇవ్వండి. చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని అయితే మళ్ళీ కావాలని అడుగుతారండి, అంత రుచిగా ఉంటుంది. మరి ఈ రెసిపీ అనేది మీకు నచ్చిందా? నచ్చితే మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బై బాయ్.